హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, దేశంలోని పౌరులందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తున్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం దీని లక్ష్యం. నవభారత్ టైమ్స్ నివేదిక ప్రకారం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకంపై పని ప్రారంభించింది. ఈ పథకం స్వచ్ఛందంగా మరియు సహకారంగా ఉంటుందని, ఇది ఉద్యోగానికి సంబంధించింది కాదని ఈపీఎఫ్ఓ అధికారులు వెల్లడించారు. కాబట్టి ఎవరైనా దీనికి సహకరించి పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దీని నిర్మాణంపై పనులు జరుగుతున్నాయి. ఈ పని పూర్తయిన తర్వాత మంత్రిత్వ శాఖ సంబంధిత వారందరితో సంభాషించి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. అలాగే అన్ని వర్గాల ప్రజలు దీని నుండి ప్రయోజనం పొందుతారు. అసంఘటిత రంగంలో కార్మికులు, వ్యాపారులు, సొంత వ్యాపారాలు నడుపుతున్న వ్యక్తులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అలాగే 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. వారికి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది. ఈ కొత్త పథకం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం జాతీయ పెన్షన్ పథకాలను విలీనం చేయగలదు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి. దీనిలో 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. దీనికోసం మీరు ప్రతి నెల 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తం మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. మీరు అందులో డిపాజిట్ చేసినంత మొత్తాన్ని ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. ఈ పెద్ద పథకంలో అటల్ పెన్షన్ యోజనను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం ఈ పథకం పిఎఫ్ఆర్డీఏ కిందకు వస్తుంది. దీనివల్ల నిర్మాణ కార్మికులకు పెన్షన్ అందించడానికి వీలు కలుగుతుంది. అలాగే భారతదేశంలో సామాజిక భద్రత ఎక్కువగా నిధులు వృద్ధాప్య పెన్షన్లపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఆరోగ్య బీమాను కూడా అందిస్తుంది. ఈ పథకం వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భద్రతను అందించడంలో సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.